అన్న ఉన్నాడా ప్రభాస్ అన్న వస్తుంటాడా అన్న ఇక్కడికి? సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజన్. సో ఈరోజు మనం అమీర్పేట మెట్రో పిల్లర్ నెంబర్ A1048 దగ్గర అయితే ఉన్నాం. మెట్రో స్టేషన్ దిగిన వెంటనే ఇది లెఫ్ట్ సైడ్ అయితే సారథి స్టూడియో ఉంది నాకు. సో ఇక్కడ నుంచి మనం అయితే ఈ రోజు ప్రభాస్ గారి ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం. ఎస్, మీరు విన్నది అబ్సల్యూట్లీ నిజమే. సో ఈ రోజు మనం ప్రభాస్ గారి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆయన పెద్దమ్మ టెంపుల్ ఐడియా ఉందో లేదో మీకు, బట్ పెద్దమ్మ టెంపుల్ గుడి బ్యాక్ సైడ్ అనమాట. సో ఆయన ఇల్లు అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో చాలా క్లియర్గా అయితే ఈ వీడియోలో రూట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మిస్ చేయకండి అసలు. గూగుల్ మ్యాప్స్ కూడా చాలా క్లియర్గా అయితే ఈ వీడియో ఉండబోతుంది. లెట్స్ గో టు ది వీడియో. పిల్లర్ నెంబర్ చూసారు కదా, C1455 అనమాట. సో ఇలా వెళ్తూ ఉన్నాం. సో రైట్ నా లెఫ్ట్లో రాబోతున్నదే సారథి స్టూడియోస్. ఇక్కడ సో అదిగో చూడండి హోర్డింగ్ ఉంది కదా, శ్రీ సారథి స్టూడియోస్. సో ఇక్కడే ఆలీతో జాలీగా ఇలాంటి షోస్ అన్ని, టీజేటీలో సాంగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే షూట్ అయ్యాయి. లైక్ అన్నపూర్ణ స్టూడియో లాగే ఉంటుంది. సో ఇంకా కొంచెం దగ్గరలో మనకి మధురా నగర్ అయితే రాబోతుంది. సో మధురా నగర్ కూడా నియర్లీ యూసఫ్ కూడా బస్తీ దగ్గర అయితే ఉంటుంది అనమాట. సో ఈ మధురా నగర్, ఈ యూసఫ్ కూడా, ఈ కృష్ణానగర్ ఇవన్నీ కూడా అంటే ఒకే ఏరియా కిందకు వస్తాయి. అమీర్పేట మొత్తం కలిసే ఉంటాయి అనమాట. అంత డిఫరెంట్గా ఏమి అనిపించదు. అయితే రైట్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక మధురా నగర్ మెట్రో స్టేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది మీకు. సో ఇక్కడ నుంచే చూసారుగా, రైట్ ఇదే మన మధురా నగర్ మెట్రో స్టేషన్ నా రైట్లో అయితే వచ్చింది. చాలా క్లియర్గా చూడండి, చాలా పెద్ద మెట్రో స్టేషన్ ఇది. సో ఇక్కడ కొంచెం టర్నింగ్ వచ్చింది. సో ఇలాగే వెళ్తూ ఉంటే రైట్ మనకు యూసఫ్ కూడా బస్తీ అయితే రాబోతుంది. సో గుర్తుపెట్టుకోండి, మెయిన్గా మీకు అంతా కూడా మిమ్మల్ని నడిపించేది అంతా కూడా ఏదైతే ఈ పిల్లర్ నెంబర్స్ ఉంటాయో మెట్రో ది రైల్వేకి సంబంధించి, సో ఈ పిల్లర్ నెంబర్సే మిమ్మల్ని అంతా కూడా నీట్గా దారి అయితే చూపెడతాం మీకు. సో ఇదే గుర్తుపెట్టుకోండి మీరు. ప్రజెంట్ మనం C1486 దగ్గర అయితే ఉన్నాం. సో ఇదైతే యూసఫ్ కూడా బస్తీ అనమాట. ఇక్కడ నుంచి దగ్గరలోనే మీరు అందరూ కొన్ని న్యూస్ ఛానల్స్తో చూస్తుంటారు కదా, కొన్ని బైట్స్ ఒక పార్క్ దగ్గర. సో ఆ పార్క్ కూడా రూట్ ఇలానే వెళ్తుంది. సో అలా కొంచెం ముందు వెళ్తే మీకు ఒక పార్క్ వస్తుంది, దాని పేరు కృష్ణకాంత్ పార్క్. మీ అందరికి ఒక సర్ప్రైజింగ్ ఉంది ట్రావెల్లోనే. అదేంటంటే పుష్ప సినిమా షూటింగ్ జరిగింది కదా, ఏది ఇంటర్వెల్ సీన్. పుష్ప వెళ్ళి అతను కలుస్తాడు సునీల్ని. సో ఆ సీన్ అంతా కూడా షూట్ చేసింది ఎక్కడో తెలుసా? రండి చూపిస్తాను. సో నా లెఫ్ట్కి ఒకసారి లుక్ ఇచ్చుకోండి. ఒకసారి లోపలికి వెళ్దాం. అదిగో ఎదురుగా కనపడుతుందా వైట్ బిల్డింగ్? ఇదిగో ఇదే, ఈ బిల్డింగ్లోనే పుష్ప జరిగింది ఇంటర్వెల్ది. సునీల్కి వార్నింగ్ ఇచ్చి రిటర్న్ అవుతాడు కదా, అది ఇక్కడే జరిగింది. సో ఇదే మహమ్మద్ ఫంక్షన్ హాల్ అంటారు దీన్ని. సో రైట్ బయటకైతే వచ్చేస్తున్నాం. సో ఇలా కొంచెం ముందుకెళ్తే మీకు ఇది యూసఫ్ కూడా, ఇందాక వచ్చింది బస్తీ, ఇది యూసఫ్ కూడా అనమాట. సో ఇది పెట్రోల్ బంక్ వస్తుంది లెఫ్ట్లో మీకు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక హై స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ హై స్కూల్ అనమాట యూసఫ్ కూడా. సో ఇదే ఆ హై స్కూలు. అండ్ మీకు ఒక పెట్రోల్ బంక్ అండ్ మెట్రో స్టేషన్ రెండు ఒక దగ్గరే వస్తాయి. ఎగ్జాక్ట్గా ఈ మెట్రో స్టేషన్ స్టార్ట్ అయ్యేది C1524 దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా, ఇదే మనకు ఇవి జరుగుతుంటాయి కదా, పోలీస్ గ్రౌండ్స్ అంటారు కదా, ఐ మీన్ ఫంక్షన్ సంబంధించి ఆడియో లాంచెస్, సినిమాలకు సంబంధించి ఫంక్షన్స్ అవన్నీ కూడా జరిగేది ఇదిగో ఆ పోలీస్ గ్రౌండ్స్ అటు సైడే. సో ఆ పెట్రోల్ బంక్ పక్కనే ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్లోంచి లోపలికి ఎంట్రీ ఉంటుంది, ఇక్కడే జరిగేది. భీమ్లా నాయక్ అవనివ్వండి, మొన్న వచ్చిన పుష్ప గేమ్ చేంజర్ షూట్ జరిగింది లోపల పోలీస్ గ్రౌండ్లో. సో ఇదే యూసఫ్ కూడా మెట్రో స్టేషన్.
ఇంకంతా కూడా కృష్ణానగరే ఇది. కృష్ణానగరే మామ కృష్ణానగరే మామ హే మామ సినిమానే లైఫ్ ర మామ లైఫ్ అంతా సినిమా మామ సినిమా మామ. రైట్, ఇదంతా కూడా సినిమాకి సంబంధించి ఈ ఏరియాలో మొత్తం అందరూ కూడా సినిమా వల్లే బ్రతుకుతుంటారు. జూనియర్ ఆర్టిస్ట్ కాడ నుంచి సీనియర్ ఆర్టిస్టుల వరకు కూడా కొంతమంది ఎప్పుడైతే అప్కమింగ్ హీరోలు అవుదాం అనుకొని ఇక్కడికి వస్తారో ఇండస్ట్రీకి, వాళ్ళందరూ బ్రతికేది ఇక్కడే. సో ఇదే మొత్తం కృష్ణానగర్ అంటే ఇదంతా. పెద్ద రాంగ్ రూట్లో వస్తున్నాడు మోడీలో పాపం. సో రైట్, ఇదే పనిలో పనిగా మీకు యాక్చువల్లీ మనం ఇలా వెళ్ళాలి. ఏదైతే మనకు ఈ జూబ్లీ హిల్స్ ఉందో రోడ్ నెంబర్ 5 ఇలా వెళ్ళాలి. కానీ మనం ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో చూపెట్టుకుంటూ వెళ్దాం అనిపించింది నాకు. సో ఒకసారి చూపెడతాను. రైట్, ఇదే అన్నపూర్ణ స్టూడియోస్ తాలూకు 7 acres సంబంధించిన గేట్, ఫస్ట్ గేట్ ఇదే. ఇదంతా అన్నపూర్ణ స్టూడియోనే. 7 acres, పైన 20 acres ఉంటుంది. అంటే మెయిన్గా షోస్కి సంబంధించి ఇక్కడ జరుగుతాయి, అక్కడ జరుగుతాయి. మెయిన్గా సినిమాలకు సంబంధించి షోస్కి సంబంధించి కిందే జరుగుతుంటాయి, పైన కూడా జరుగుతుంటాయి. సో చూసారు కదా, ఇదివరకు ఇక్కడ కొండ ఉండేది, కొండ కొట్టేసి రోడ్ వేశారు. ఈ రోడ్లో ఇప్పుడు వెహికల్స్ వెళ్తున్నాయి. ఒకప్పుడు ఇది మొత్తం కొండే. చూసారు కదా, అందరూ సినిమా కోసం షూటింగ్ కోసం ఉన్నారు రెడీగా. బాబాయ్ ఏ సినిమా ఇంకా తెలీదా? ఓకే ఓకే. ఓహో, చూసారా అందరూ బామ్మని గుర్తుపెట్టారా? సో ఇదంతా జూనియర్ ఆర్టిస్టులు తీసుకెళ్లే బస్సులు అనమాట. సో ఇదంతా కూడా 7 acres పైన ఉన్న 20 acres. నా రైట్ సైడ్లో ఉండేది అంతా కూడా 7 acres. రోడ్ నెంబర్ 5 నార్మల్గా జూబ్లీ హిల్స్కి వచ్చేపోతున్నాం. దగ్గరలో ఉన్నాం ప్రభాస్ గారి ఇంటికి. సో రైట్, మనం ప్రజెంట్ ఎగ్జాక్ట్గా ఈ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అంటారు దీన్ని. సో ఈ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాం. ఇలా లెఫ్ట్కి వెళ్తే చాలానే వస్తాయి, లైక్ మాదాపూర్ ఇవన్నీ వస్తాయి. మనం రైట్కి వెళ్తే జూబ్లీ హిల్స్, స్ట్రైట్గా వెళ్తే ఫిలిం నగర్ వస్తుంది. ఫిలిం నగర్తో పాటు అట్లా డౌన్కి వెళ్తే మణికొండ వస్తుంది. సో మనమైతే రైట్కి వెళ్ళాలి. సో చూసారు కదా, అదే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్. సో నెక్స్ట్ మనకు రాబోయేది పెద్దమ్మ తల్లి మెట్రో స్టేషన్. ఆ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా చాలా దగ్గరలోనే ఉండబోతోంది ప్రభాస్ గారి ఇల్లు. సో ఇదే పెద్దమ్మ తల్లి గుడి. ఆల్మోస్ట్ వచ్చేసాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే ప్రభాస్ గారి ఇల్లు చూడడానికి. ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. రైట్, దగ్గరకు వచ్చేసాం. ఇదే లెఫ్ట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే ప్రభాస్ గారి ఇల్లు. యాక్చువల్లీ ఇక్కడ రాంగ్ రూట్లో వెళ్ళాలనిపిస్తుంది. ఓకే, ఉందిలే, రైట్ రూట్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఈరోజు సండే కదా, పెద్దమ్మ తల్లి టెంపుల్లో రష్ ఎక్కువగా కూడా ఉంటుంది. సో మీకు ఇక్కడే ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్ జూబ్లీ హిల్స్ అని. సో ఇక్కడే అదో మనోడు ఎవడో పుష్ప, ఇప్పుడే అల్లు అర్జున్ కలిసి వస్తున్న పుష్ప, సారీ ప్రభాస్ని కలిసి వస్తున్న పుష్ప. వచ్చేసాం. సో అందరూ కూడా ప్రభాస్ రెడ్డి గారి ఇంటిగా లేకపోతే పెద్దమ్మ తల్లి టెంపుల్గా. ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట, పెద్దమ్మ తల్లి టెంపుల్కి ఎగ్జిట్ పాయింట్ ఇదే. అటు సైడ్ ఉంటుంది ఎంట్రీ. ఇందాక వచ్చాం కదా, కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంటుంది ఎంట్రీ ఆర్చ్ నుంచి. ఇది మాత్రం ఎగ్జిట్ పాయింట్. సో మనం చాలామంది ఇప్పుడు టెంపుల్కి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. సో రైట్, చూసారు కదా,
యాక్చువల్లీ మనం ఆ టర్నింగ్ తీసుకున్న తర్వాత ఆర్చ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అది ఎంట్రీ ఆఫ్ పెద్దమ్మ గుడి. సో ఇప్పుడు మనం వెళ్తున్న రూట్లో ప్రభాస్ గారి ఒక 100-200 మీటర్స్లోనే ఉంది. సో అయితే ఇక్కడ ఒక ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది టెంపుల్కి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీకు టెంపుల్కి వస్తే యూజ్ అవుతుంది. సో యాక్చువల్లీ ఎగ్జిట్ పాయింట్ ఇక్కడ అనమాట. సో ఇదే చూసారుగా జనం ఎంత ఉన్నారో. సండే స్పెషల్ యాటల్. యాక్చువల్లీ చాలా మంది ఇప్పుడు నా లెఫ్ట్లో కనపడుతున్న ఇల్లును చూసి అందరూ ఇది ప్రభాస్ గారి ఇల్లు అనుకుంటారు. యాక్చువల్లీ ఇది కాదు ప్రభాస్ గారి ఇల్లు, దీని వెనకది మన డార్లింగ్, మన బాహుబలి, మన ఛత్రపతి ఇల్లు ఇదే. సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్, దిస్ ఈస్ ద హౌస్ ఆఫ్ ప్రభాస్ అన్న. అన్న ఉన్నాడా ప్రభాస్ అన్న? అన్నా ఉన్నాడా ప్రభాస్ అన్న? ఎవరైనా అయ్యా, అందరిని అయ్యాతలే అన్న, వస్తుంటాడు అన్న ఇక్కడికి. రైట్ అన్న. సో చూసారు కదా, ఇదే ప్రభాస్ గారి ఇల్లు, మన రెబల్ స్టార్ ఇల్లు. సో ఒక థ్రిల్లింగ్ అయితే ఎక్స్పీరియన్స్ అయింది లైఫ్లో ఫస్ట్ టైం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.